వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇటీవల ఏపీ హైకోర్టు ప్రకటించిన సివిల్ జడ్జ్ ఫలితాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం గురించి విన్నారా? మొత్తం 40 మంది ఎంపికైతే అందులో 30 మంది మహిళలే. సామాజిక మార్పుకి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అన్ని రంగాల్లో అణచివేతని తట్టుకుని అడ్డుగోడల్ని దాటుకుని సత్తా చాటే మహిళల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ మిగతా రంగాలతో పోలిస్తే రాజకీయ వ్యవస్థలోని ఎదుగుదల మహిళలకి అంత ఈజీ కాదు. 100% మహిళా సాధికారత సాధించాలి అంటే లెజిస్లేటివ్ సెక్టర్లో మహిళల ఉనికి పెరగడం ఒక్కటే మార్గం. అందుకే ఆకాశంలో సగం దాకా విస్తరించిన మహిళలకి చట్టసభల్లో 3వ వంతు కుర్చీలైనా ఇద్దామన్నది మన ప్రభుత్వాల ఆలోచన. దానికి ఎన్డీఏ సర్కార్ కూడా నడుం కట్టింది. కాకపోతే మోదీ వేసిన పాచిక అడ్డం తిరిగింది. ఎన్డీఏ ఇండీ కూటమిలో ఆడిన మైండ్ గేమ్ని డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ముప్పై ఏళ్ల నిరీక్షణకి తెరపడుతుందా? నంబర్ గేమ్లో నారీ శక్తి నిలబడిందా అని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసింది. 21వ శతాబ్దపు అద్భుతమని వాళ్ళు, మహిళా కోటా వెనుక కుట్రకోణం ఉంది అని వీళ్ళు చివరికి తెగేదాకా లాగేశారు. డీలిమిటేషన్ ప్రక్రియనే కాదు, మహిళా బిల్లును కూడా అటకెక్కించేశారు. 2 రోజుల పాటు కోట్లాది మంది మహిళల ఎమోషన్స్తో ఆడుకున్న మోదీ సర్కార్ చివరికి చేతులు కాల్చుకుంది. కానీ ఓటమిని స్వీకరించిన ఎన్డీఏ ప్రభుత్వం అంతర్గతంగా విజయ గర్వంతో ఉప్పొంగిపోతోందా? గెలుపులోనే ఓటమిని చూసుకుని కాంగ్రెస్ పార్టీ కుమిలిపోతోందా? క్లైమాక్స్ పై ఇప్పటికీ టన్నుల కొద్దీ కన్ఫ్యూజన్స్. भारत के संविधान का और संशोधन करने वाले विधेयक पर विचार किए जाए। हाँ 298 298, ना 230 230। 2 రోజుల్లో 20 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగి 130 మంది ఎంపీలు అభిప్రాయాలు చెప్పి అభ్యంతరాలు నమోదు చేసిన మహిళా రిజర్వేషన్లపై పడ్డ చిక్కుముడి వేడనేలేదు. 131వ రాజ్యాంగ సవరణ పెండింగ్ లో పడింది. లోక్సభలో 3/2 మెజారిటీ సాధించలేక నారీకి సారీ చెప్పింది మోదీ సర్కార్. मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित नहीं हुआ. మహిళా బిల్లు వీగిపోవడంతో డీలిమిటేషన్ కి సంబంధించిన మిగతా 2 బిల్లుల్ని కూడా వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. విపక్షం చారిత్రక తప్పిదం చేసిందని తిట్టిపోసింది. कि ये महिला बिल नहीं है, ये हिंदुस्तान का राजनीतिक जो स्ट्रक्चर है, इलेक्टोरल स्ट्रक्चर है, उसको बदलने की कोशिश है. ये हमने रोक दिया है. और मैं अभी कह रहा हूँ, प्रधानमंत्री से कह रहा हूँ, अगर आप महिला बिल चाहते हैं 2023 का महिला बिल निकालिए, उसको उसका इम्प्लीमेंटेशन आज से करिए और पूरा का पूरा ऑपोजिशन 100% आपको समर्थन देगा और महिला बिल हम इमीडिएट इंप्लीमेंटेशन करा देंगे. ఓటింగ్ కి ముందు హోంమంత్రి అమిత్ షా సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. బిల్లుల్ని వ్యతిరేకిస్తామన్న విపక్షం అభ్యంతరాలపై క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. అయినా అపోజిషన్ పార్టీని దారికి తెచ్చుకోలేకపోయిందా? जिन्होंने मणिपुर की महिलाओं के लिए कुछ नहीं किया, जिन्होंने खिलाड़ियों के लिए कुछ नहीं कहा, ये कह रहे हैं कि हमारा विरोधी माइंडसेट है महिलाओं का. నన్ను నమ్మండి, నేను చెప్పిన ప్రోరేటా ప్రకారం 50% సీట్లు పక్కాగా పెరుగుతాయి. నాది గ్యారంటీ అని మోదీతో పాటు అమిత్ షా కూడా మాటిచ్చారు. కానీ డీలిమిటేషన్ బిల్లులో మాత్రం 50% పెంపు ప్రస్తావనే లేదు. జనాభా ప్రాతిపదికనే సీట్లు పెంచాలని ఉంది. ఎప్పుడూ చేపట్టే జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెరుగుతాయనే క్లారిటీ కూడా లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైన జనాభా లెక్కింపు ప్రక్రియ 2027 కల్లా పూర్తవుతుంది. అప్పుడు కొత్త సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ అని మోదీ సర్కార్ ప్లేట్ ఫిరాయించదని గ్యారంటీ ఏంటి అని ప్రశ్నిస్తోంది విపక్షం. అందుకే డీలిమిటేషన్, దాంతో ముడిపడ్డ మహిళా రిజర్వేషన్లు కాగితాలకే పరిమితమా, అమలు అయ్యేదాకా సస్పెన్స్ తప్పదా అనే డౌట్లు విపక్షాలు. పైగా పార్లమెంట్ లో నేతలిచ్చే నోటి హామీలకి ఎప్పుడూ విలువలేదాయే. అందుకే బిల్లుని మార్చడానికైనా రెడీ అనేసింది ప్రభుత్వం. मान्यवर वेणुगोपाल जी ने 2 चीजें करी कि एक तो 50% आरक्षण और 50% सीटें बढ़ाई जाएगी, उसको बिल में शामिल करने के लिए ऑफिशियल अमेंडमेंट लाने के लिए तैयार हो. हाजी मैं तैयार हूं. డీలిమిటేషన్
దాంతో లోక్సభలో సీట్లు 816కు చేరుతాయి. వాటిలో 272 మహిళలకి రిజర్వ్ అవుతాయి అని కేంద్ర న్యాయ మంత్రి హామీ ఇచ్చారు. కానీ ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు పెరుగుతాయి, సరిహద్దులు ఎలా నిర్ణయిస్తారు, ఇదంతా రేపటి రోజున ఏర్పాటయ్యే డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. కానీ ఆ కమిషన్ లో 3 సభ్యులు ఎవరైనా పెత్తనం మాత్రం రూలింగ్ పార్టీదే కదా. గతంలో 20 ఏళ్ల కిందట నియోజకవర్గాల హద్దుల్ని మార్చే ప్రక్రియలో అధికార పార్టీ గీసిందే గీతయింది. ఇప్పుడు సీట్ల పెంపులో కూడా బీజేపీ చేతివాటం చూపుతుందని సందేహిస్తోంది విపక్షం. డీలిమిటేషన్ తర్వాత మహిళల రిజర్వ్డ్ సీట్లని నిర్ణయించడం మరో ఛాలెంజ్. అక్కడ కూడా కులం కార్డు అడ్డం పడ్డం ఖాయం. మహిళల కోటాలో ఎస్సీ ఎస్టీలకి ఉప కోటా ఉంటుందని మోదీ సర్కార్ చెప్తోంది. బీసీ మహిళల సంగతేంటి అని నిలదీస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని అనుమానాలున్నాయి కాబట్టే ఓటింగ్ పై ఆసక్తి పెరిగింది. చివరికి 3 బిల్లులు వెనక్కొచ్చేశాయి. మహిళా బిల్లు కదా మొదటికొచ్చేసింది. ఈ బిల్లు ఓటమి దేశంలో మహిళల ఓటమిగా చూడాలి. ఓడించింది కాంగ్రెస్ పార్టీ, ఇండియా లేదు. కాబట్టే ఈ యొక్క దేశంలో ఒక మహిళల ఉసురు తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని చెప్పేసి ఈరోజు భావిస్తూ ఈ చారిత్రాత్మకమైనటువంటి ఒక చట్టాన్ని రాకుండా చేసి మహిళల్ని, ఒక సామాన్య మహిళల్ని, ఒక మహిళల్ని రాజకీయాల్లో రాకుండా చేసేటటువంటి ప్రయత్నాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. రాజకీయం అంటే రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం అని అదేదో సినిమాలో డైలాగ్ ఉంది. కానీ అంత సీన్ లేదు. అది ఘోరమైన అతిశయోక్తి. రాజకీయాల్లో రాక్షసాలు రక్తాలు ఉంటాయో ఉండవో కానీ తడిగుడ్డలతోనే పార్టీల గొంతుని బిగించే పన్నాగాలైతే ఖచ్చితంగా ఉంటాయి. గెలవడం కోసం అనేక మాయాపాచికలుంటాయి. పొలిటికల్ జాదూగర్లాడే ఈ జూదంలో గెలుపే పరమావధి. లోక్సభలో జరిగిన 3 బిల్లుల ఆట కూడా అటువంటిదేనా? బిల్లుల ఆమోదం జరిగేది ఇలాగేనా బాసు అని విపక్షం అంటే బుల్లెట్ దిగిందా లేదా అది కదా ముఖ్యం అని మోదీ పక్షం అనేసింది. కానీ కథ మళ్ళీ అడ్డం తిరిగింది. ఒకరిని మించి మరొకరు ఆడిన హై డ్రామాలో చివరికి అపోజిషన్దే అప్పర్ హ్యాండ్ అయింది. గెలుపు కోసం కావాల్సింది లోక్సభలో 360 మంది మద్దతు. ఎన్డీఏ స్కోర్ 292. మరో 68 మంది క్రాస్ ఓటింగ్ చేస్తేనే రాజ్యాంగ సవరణ బిల్లు గేటు దాటేది. లేదంటే మహిళా బిల్లు మళ్లీ అటక మీదకే. బలాబలాలు ఇంత క్లియర్ గా ఉన్నా, ఇది ఓడిపోయే ఓటింగ్ అని ఈజీగా అర్థమవుతున్నా, బిల్లు వీగిపోతుందని తెలిసినా మోదీ ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా ముందుకు వెళ్ళినట్లు, ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా భావించినట్లు? ఇది పెద్ద పజలేం కాదు. పొలిటికల్ పవర్ ప్లేలో ఇదొక పార్ట్. బిల్లుపై మోదీ రెట్టించిన ధీమాతో ఉండడం, కాంగ్రెస్ డిఫెన్స్ లో పడ్డట్టు కనిపించడం రెండూ రాజకీయ నాటకాలేనా? ఓటింగ్ కి కొన్ని గంటల ముందు ప్రధాని మోదీ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ బిల్లు కోసం మహిళలు 4 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారని, అన్ని పార్టీలు అనుకూలంగా ఓటు వేయాలన్నారు. ఇదొక సూపర్ సెన్సిటివ్ ఇష్యూ. దేశంలోని కోట్లాది మంది మహిళలు మనవైపే చూస్తున్నారు. జనాభాలో సగభాగమైన మహిళలకి దక్కాల్సిన న్యాయమైన హక్కుల్ని దూరం చేయొద్దు, ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి అన్న మోదీ వాయిస్ లో తర్వాత ఏడ్చుకుని లాభం లేదు అనే హింట్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ దగ్గర 2 ఆప్షన్లు. మొదటిది మోదీ మ్యాజికల్ టచ్ కి సరెండర్ అయిపోవడం. రెండోది మహిళా బిల్లుని వ్యతిరేకించిన పార్టీగా చరిత్రలో నిలిచిపోవడం. 30 ఏళ్ల పాటు మహిళా రిజర్వేషన్లని సమర్థిస్తూ వచ్చి ఇప్పుడు వెనక్కి తగ్గితే అది చారిత్రాత్మక తప్పిదం కిందే లెక్క. ఇదే జరిగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ విమెన్ ఓట్ బ్యాంక్ కి ఎంతో కొంత గండిపడ్డం ఖాయం. మోదీ గీసిన చక్రబంధంలో హస్తం గుర్తు చిక్కుకున్నట్లేనా అనే విశ్లేషణలు కూడా వచ్చేశాయి. అందుకే చేతికి గాయమైన బ్యాండేజ్ తోనే లోక్సభకి వచ్చి మహిళా బిల్లుపై అపోజిషన్ వాయిస్ ని గట్టిగానే వినిపించారు రాహుల్. This was a panic reaction because the Prime Minister at any cost needed to send 2 messages. Number 1, he needed to change the electoral map of India. And number 2, he needed to send a message again that he is pro-women. Why he is doing that, I will leave to your imagination. రాహుల్ వెనక బెంచీల్లో కాంగ్రెస్ మహిళా ఎంపీల్ని కూర్చోబెట్టి వీఆర్ విత్ విమెన్ అనే సిగ్నల్స్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వెంటనే అమలు చేస్తామన్న కండిషన్ తోనే కదా 2023లో మహిళా బిల్లుకి మద్దతిచ్చాం. కానీ కొర్రీలు పెట్టి 3 ఏళ్లు నానబెట్టి ఇప్పుడు డీలిమిటేషన్ తో లింకు పెట్టి సరిగ్గా ఎన్నికల సీజన్లో మహిళా రిజర్వేషన్ల సెంటిమెంట్ ని వాడుకుంటారా అని వాపోయారు. ఇది మోదీ చేస్తున్న కుట్ర కాదా అని నిలదీశారు. సాయుధ బలగాల్లా హింసాత్మకంగా ఆలోచిస్తున్నారంటూ బార్డర్లు దాటి మాట్లాడేశారు. They are the people of India. You are not the people of India. The people of India are something else. They also think that they are the armed forces. You are not the armed forces. The armed forces are something else. You are a political organization. You are not India and you are not the armed forces of India.
బిల్లు ఓడిపోతే తనకే రాజకీయ లబ్ధి అని పార్లమెంటు సాక్షిగా చెప్పుకున్నారు ప్రధాని మోదీ. మీరు చాణక్యుణ్ణి మించిపోయారు సార్ అని మోదీ పొలిటికల్ స్ట్రాటజీకి ఇండైరెక్ట్ గా ఎలివేషన్లు ఇచ్చారు ప్రియాంక గాంధీ. మొత్తానికి మహిళల పట్ల కమలం పార్టీది కపట ప్రేమ అనే వర్షన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి లోక్సభలో చాలానే శ్రమించింది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు ఓటింగ్ కి కౌంట్ డౌన్ దగ్గర పడుతున్నా గాబరా పడకుండా గంభీరంగానే ఉంటూ సస్పెన్స్ ని కంటిన్యూ చేసింది అపోజిషన్ కూటమి. రహస్య భేటీలు మంతనాలతో మధ్యాహ్నం తర్వాత పెద్ద డ్రామానే నడిచింది. అమిత్ షా ఆఫీస్ లో సీనియర్ మంత్రులు భేటీ అయ్యారు. అమిత్ షా దూతగా వెళ్లిన కిరణ్ రిజిజు, అఖిలేష్ యాదవ్ తో మాట్లాడారు. అటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ కోరినట్లు బిల్లుని మార్చి మళ్లీ ప్రవేశపెట్టడమా, ఉన్నదున్నట్లుగానే ఓటింగ్ కి వెళ్లడమా అనే డైలమా కూడా నడిచింది ఎన్డీఏలో. మహిళా రిజర్వేషన్ బిల్. మోదీ సర్కార్ పెట్టిన పేరు నారీ శక్తి వందన్ అధినియం. చట్టసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లను రిజర్వ్ చేయడం లక్ష్యం. 1996 నుంచి 30 ఏళ్ల పాటు ఎన్నో రాజకీయ పోరాటాలు, వాయిదాలు తర్వాత ఇదిగో మళ్ళీ ఇలా కేంద్ర ప్రభుత్వానికి యాదికొచ్చింది. ఎప్పటికప్పుడు క్లైమాక్స్ని తలపిస్తున్న మహిళా రిజర్వేషన్ సినిమా మళ్ళీ డిజాస్టర్ అయింది. 2 రాజ్యాంగ సవరణలు, 3 ప్రభుత్వాలు, 4 ప్రధానమంత్రులు, ఒకటే సంకల్పం. 30 ఏళ్ల ప్రయాణంలో మహిళా బిల్లు ఎన్నో నెంబర్ గేమ్స్ని దాటుకొచ్చింది. లెక్కలేనన్ని డక్కాముక్కీలు తినింది. ఇప్పుడు ఇలా కీలక మలుపు దగ్గర ఆగింది. 1996లో దేవేగౌడ నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ ఆమోదం సాధ్యం కాలేదు. 1998 నుంచి 5 ఏళ్ల పాటు వాజ్పేయి లీడర్షిప్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసినా రాజకీయ ఏకాభిప్రాయం లేక బిల్ వీగిపోతూ వచ్చింది. ఆర్జేడీ చీఫ్ లాలూ సహా కొందరు నేతలు ఓపెన్గానే మహిళా కోటాను వ్యతిరేకించారు. 2010 మార్చి 9న మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ సర్కార్ రాజ్యసభలో మహిళా బిల్ను ఓకే చేసుకుంది. కాకపోతే లోక్సభలో ఎంట్రీకే నోచుకోక 2014లో బిల్ ఎక్స్పైర్ అయింది. తర్వాత 2023లో మోదీ ప్రభుత్వం విమెన్ సెంటిమెంట్ని క్యాప్చర్ చేద్దామని స్కెచ్ చేసింది. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభించిన రోజునే చరిత్రాత్మక మహిళా బిల్లును పట్టాలెక్కించింది కేంద్రం. సంపూర్ణ మద్దతునిచ్చి విమెన్ బిల్కు జై కొట్టింది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. రాజీవ్ గాంధీ కళ నెరవేరిందంటూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు మేడం సోనియా. ఆ విధంగా 128వ రాజ్యాంగ సవరణ కోసం జరిగిన ఓటింగ్లో విక్టరీ సాధ్యమైంది. లోక్సభలో 454 ఓట్లతో రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొంది సెప్టెంబర్ 20న చట్టంగా మారింది మహిళా బిల్. కానీ ఏం ప్రయోజనం? డిస్టింక్షన్ మార్కులతో పాస్ అయినా అమలుకు నోచుకోలేక సొరుగులోనే ఉండిపోయింది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు రిజర్వ్ చేయాలి. 15 ఏళ్ల పాటు అమలయ్యేలా బిల్లును రాసిపెట్టారు. కానీ ఎప్పటి నుంచి అమలవుతుందన్నదే సస్పెన్స్గా మారింది. ఎందుకంటే మహిళా బిల్లు చట్టంగా మారిన 6 నెలల్లోనే మోదీ సెకండ్ టర్మ్ ముగింపుకొచ్చింది. 3వ ప్రధాని కుర్చీనెక్కిన మోదీ మళ్లీ మహిళా మంత్రం అందుకున్నారు. ఇదిగో కొత్త జనాభా లెక్కలతో సంబంధం లేకుండా నియోజకవర్గాల పునర్విభజనతో లింకు పెట్టి మహిళా బిల్ను పార్లమెంటు టేబుళ్ల మీద పెట్టింది ఎన్డీఏ సర్కార్. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు బెల్జియంతో పాటు మొత్తం 64 దేశాల్లో అమల్లో ఉంది. 23 ఏళ్ల క్రితం మహిళా రిజర్వేషన్కి ఓకే చెప్పిన రువాండా అయితే ఈ విషయంలో రేర్ ఎగ్జాంపుల్. 10 అంటే 10 ఏళ్లలోనే పాలిటిక్స్లో జెండర్ ఈక్వాలిటీ సాధించిన దేశంగా చరిత్రకెక్కింది. రువాండా పార్లమెంట్లో ఇప్పుడు 64% మంది మహిళా ఎంపీలే. విచిత్రంగా అక్కడ మగాళ్ళు మైనారిటీలైపోయారు. బహుశా ఇటువంటి వైపరీత్యాలు జరగకుండా మన వాళ్ళు ఆపదలుచుకున్నారా? లేకపోతే 30 ఏళ్లుగా మహిళా కోటాకి మోక్షం రాకపోవడం ఏంటి? మోదీ సర్కార్ కూడా మళ్ళీ సంపూర్ణ మెజారిటీ దక్కేదాకా మహిళా బిల్లు జోలికి వెళ్ళకపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.